Ready? So. ఇప్పుడు మనకు ఈటీవీ డీలో ఫైనల్స్ అనమాట. ఒక 2 డేస్లో డీ గురించి చెప్తుండే ఏంటి అసలు ఏంటి డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఈయనకి సంబంధం అని అనుకుంటున్నారా? అయితే ఆ ఫైనల్స్లో ఒక సాంగ్లో నేను కూడా ఒక గెస్ట్ అపీరెన్స్ చేయబోతున్నాను. ఒక సాంగ్లో ఒక యాక్ట్ చేయబోతున్నాను అనమాట. ఆ సాంగ్ ఏ మాస్టర్ చేస్తున్నాడు, దానికి కంటెస్టెంట్ ఎవరు, అసలు ఏంటిది అని చెప్పి పరిచయం అవుతుర్రా? పరిచయం ఏం కాకూరి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ బ్లాగ్ స్టార్ట్ చేయాలా. లేటర్ మరి నేను ఇప్పుడు ఆ బ్లాగ్ స్టార్ట్ చేయబోయే ముందు ఏ డ్యాన్స్ మాస్టర్ వెళ్తున్నాను, ఆ ప్రాక్టీస్ ఏంటి, ఎలా ఉండబోతుంది, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. లేటర్ మరి లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. ఫైనల్గా అయితే మనం క్లాస్కి వచ్చేసాం. జస్ట్ ఇప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ అయింది అనమాట. ఆ మాస్టర్ ఎవరు మీ అందరూ చూపిస్తాను కదా. టట్టడాయ్. హాయ్ సార్. హాయ్ సురేషన్ మాస్టర్. ఇది చాలా రోజుల నుంచి ఒక కోరిక ఉండింది, అది ఇప్పుడు నెరవేరుతుంది. ఇప్పుడు నువ్వు నా సాంగ్ లోకి గెస్ట్ గా వస్తున్నావు. చాలా సార్లు నేను అడిగా, టైం కుదరకుండా అవ్వలేదు. సరే ఈసారి కుదిరింది, ఈసారి గట్టిగా చేసి ఫైనల్స్ లో గట్టిగా చేస్తున్నాం. అయితే 100%. ఏం సాంగ్ అయిపోతున్నాం ఏంటిది? చిన్న క్లూ మా వాళ్ళకి. చిన్నప్పుడు అంటే ఒక పాన్ ఇండియా సినిమా వచ్చింది, ఓకే, అందరికి నచ్చింది. సో దాంట్లో ఒక చిన్న సెక్షన్ తీసుకుని ఒక సాంగ్ తీసుకుంటాం. ఓకే, అంటే థీమ్ ఏంటిది మాస్టర్? అంటే దేని గురించి థీమ్ అంటే ఒక కాటేరమ్మ. అర్థమైపోయింది కదా. ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోతుంది. ఎట్లా ఉండబోతుంది మీరే చూస్తారు. లేట్ మరి స్టూడియో చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద ప్రాక్టీస్.
వారికి ఏ విధమైన కనపడలేదు. ఆ ఇంట్లో నుంచి ఒక ఆడపిల్లని తీసుకెళ్ళిపోతాడు. అదనమాట నైట్ అయితే బైత్రీని ప్రాక్టీస్ చేసినాం, మస్తు అనిపించింది. టీం అంతా బాయ్స్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్. అలాగే సురేష్ మాస్టర్ కూడా చాలా కష్టపడమాట ప్రాక్టీస్ కోసం. అలాగే కంటెస్టెంట్ మైథిలి గారు కూడా చాలా బాగా కష్టపడ్డారు అనమాట. అసలు ఈ రోజు ఆ సెలబ్రేషన్స్ ఫైనల్ అనమాట, డి ఫైనల్స్ అనమాట. షూట్ ఎలా జరగబోతుంది, మేము కాస్ట్యూమ్లు ఎట్లా వేసుకోబోతున్నాం, మా లుక్ ఎట్లా ఉంటుంది, అలాగే మా టీం బాయ్స్ కూడా లుక్ ఎలా ఉండబోతుంది, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. చలో మరి ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా జరగబోతుంది, అవన్నీ కూడా ఈ వీడియోలో క్యాప్చర్ చేద్దాం. లెట్స్ గో టు స్టూడియో. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయింది అనమాట స్టూడియోకి. మరి కొద్దిసేపట్లో మన మేకప్ కూడా స్టార్ట్ కాబోతుంది, లుక్ ఎలా ఉండబోతుంది అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. సెటా ఇచ్చుకుంటున్నా కొంచెం కొంచెం అలవాటు కాకండి. సెట్ నీకు కొంచెం అనీజీగా ఉంటుంది, తర్వాత సెట్.
ఫైనల్గా అయితే నా మేకప్ రెడీ అయిపోయింది అనమాట. నేను కూడా రెడీ అయిపోయినా. మరి కొద్దిసేపట్లో మా సాంగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. గణేష్ కమ్ హియర్ వన్స్. థ్యాంక్ యూ గణేష్ భాయ్. మేకప్ గణేష్ భాయ్ వేసిండు, జబర్దస్త్ వేసిండు. అండ్ లెన్స్ పెట్టింది మన బ్రదర్ नजमुद्दीन भाई. थैंक यू सो मच, शुक्रिया. इसी ఈ గానా भी अच्छा ना बोल के जरा अल्लाह मियां से जरूर जरा दुआ मांगो. అదనమాట మా బ్రదర్స్ అయితే మంచి మేకప్ అండ్ లెన్స్ పెట్టేసి జబర్దస్త్ కనిపిస్తున్నా. ఈ లెన్స్ అసలు ఏంటిది అవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎపిసోడ్ చూడాలి. లేదంటే మరి మా టీం ఎవరైతే ఉన్నారో బాయ్స్ కూడా ఎలా రెడీ అయ్యారు, మన కంటెస్టెంట్ గారు కూడా ఎలా రెడీ అయ్యారు, అసలు ఏంటిది అవన్నీ కూడా చూపిస్తాం. చలో మరి లెట్స్ గో. రెడీ. Five, six, seven, eight. ఫైనల్ గా అయితే సక్సెస్ఫుల్ గా మేము సాంగ్ అటెంప్ట్ చేసాం అనమాట. చాలా అందరు సుదర్శన్ మాస్టర్ అలాగే మైథిలి గారు అందరు వీళ్ళందరూ కూడా చాలా బాగా చేసిరు. డాన్సర్స్ అందరూ అసలు నెక్స్ట్ లెవెల్ చేసిరు. అంతే నార్మల్ గా కాదు, సూపర్ గా థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు డి ఫైనల్స్ మిస్ కాకండి, వేరే లెవెల్ ఉంటది అనమాట. ఇదన్నమాట మన ఈ బ్లాగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ బల్వీర్ సింగ్.